అమరవీరుడు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా సిఐటి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. నగరంలోని సిపిఎం కార్యాలయం, ముకుందలాల్ మిశ్రా భవన, కోతిరాంపూర్లో జరిగిన ఈ శిబిరంలో పలువురు యువకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వంటి మహానుభావులు తమ ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. వారి త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు పెట్టరేగిపోతున్న అమెరికన్ సామ్రాజ్యవాదం, దీని వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఉద్యమించవలసిన అవసరం ఉంది. ఏదైతే గతంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వీళ్ళు అతి చిన్న ప్రాయంలోనే వాళ్ళ ప్రాణాలను తృణప్రాయంగా దేశం కోసం వదులుకున్నారు. దేశం స్వాతంత్రం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. వారి స్ఫూర్తితోటి వారి 90వ వర్ధంతి సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ పిలుపు మేరకు ఈరోజు సిఐటియు జిల్లా ఆఫీస్ అయిన ముకుందలాల్ మిశ్రా భవన్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. దీనికి కార్మికుల నుండి ముఖ్యంగా ఆర్థోబయోటిక్ ఎంప్లాయీస్ యూనియన్, ఎలక్ట్రికల్, అట్లాగే యూనివర్సిటీ, ఇటువంటి యూనివర్స్ నుంచి కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ రక్తదానాన్ని చేశారు. 95వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కార్మిక వర్గం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ శాంతిలో నెలకొల్పే దానికోసం ఈరోజు కరీంనగర్ జిల్లా కార్మిక వర్గం రక్తదాన శిబిరం విజయవంతం చేసింది. వారందరికీ విప్లవ జయజయలు తెలియజేస్తూ, భగత్ సింగ్ ఆనాడు భారతదేశ స్వాతంత్రోద్యమంలో తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఈ సామ్రాజ్యవాదం నశించాలి, మనిషిని మనిషి దోచుకునే విధానం నశించాలి, ఒక దేశాన్ని మరో దేశం దోచుకునే విధానం నశించాలనే సిద్ధాంతం మీద ఆ రోజు తృణప్రాయంగా 23 సంవత్సరాల ఏజ్లోనే ఉరికంబం ఎక్కిన చరిత్ర భగత్ సింగ్ది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అలాంటి సామ్రాజ్యవాదమే అమెరికా పెత్తనం చేస్తూ ఉంది. దాన్ని ప్రతిఘటిస్తూ రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సిఐటియు ఎక్కడ కూడా సామ్రాజ్యవాద వ్యతిరేక ధోరణులు కావచ్చు, శ్రమదోపిడీ కావచ్చు, మనిషికి జరగాల్సిన అన్యాయం మీద కూడా తీవ్ర ప్రతిఘటన ఎదురించడానికి, ప్రాణత్యాగానికి కూడా సిద్ధమయ్యేదానికి రక్తదాన శిబిరాలే కాదు అన్ని సహాయ కార్యక్రమాలు ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.